విద్యార్థుల భవితవ్యానికి విద్యాపరంగా పూర్తి స్థాయిలో భరోసా కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ప్రవేశపెట్టింది. ఇందులో విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియలో అనేక సమస్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్ కార్డులో వివరాలు, బర్త్ సర్టిఫికేట్లో వివరాల్లో చిన్నపాటి అక్షర దోషాలు కూడా నమోదుకు అడ్డంకిగా నిలుస్తుండటంతో పిల్లల తల్లిదండ్రులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. విద్యార్థులకు ఎంతో ప్రయోజనకారిగా నిలిచే ఈ ప్రక్రియలో అడ్డంకులు అధిగమించేందుకు చేస్తున్న కార్యక్రమాలపై జిల్లా విద్యాశాఖ అధికారి బి రమేష్తో మా ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్. పరీక్షలని పుణ్యచునానుంది. అయితే ఇప్పుడు పిల్లల చదువులు కాస్త పెద్దలకు పరుగులుగా పెట్టించే ప్రస్తుతం అయితే దాపురించింది. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన యూడిఐసి అనే ఒక పథకం ఒకటి, అలాగే ఆపార్ అంటే ఇందులో విద్యార్థుల వివరాలు నమోదు చేసే ప్రక్రియ ఇది. దీనికోసం నిరంతరం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు గమనించి అసలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏంటి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏంటి, ఈ రెండింటిలో ఎందుకు విద్యార్థులు నమోదు చేయాలన్న విషయాల గురించి మన జిల్లా విద్యాశాఖ గారి రమేష్ గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో ప్రవేశపెట్టిన యూనిఫైడ్ ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి అసలు ఏంటి ఇది, అలాగే ఆపార్ అంటే ఏంటో కూడా చెప్పండి సార్. ఇది యూడైస్ అనేది ఎప్పటి నుంచి మనకు ఉందండి. అదంటే స్కూల్లో ఒక స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. స్కూల్ ఎంతమంది చదువుతారు, ఏంటి వాళ్ళ వివరాలు, అదేవిధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ స్టాఫ్ గురించి నమోదు చేసేటువంటి ప్రక్రియ అది యూడైస్ అంటున్నారు. యూనిఫైడ్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. అదేవిధంగా అపార్ అనేది కూడా ఆటోమేటిక్ పర్మనెంట్ ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ జనరేటెడ్ అని చెప్పి రిజిస్ట్రీ అని చెప్పేసి మనకి అపార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని మీద ఏంటంటే ఇది నెగిటివ్గా ఆలోచించకూడదండి. ఎందుకంటే ఇది విద్యార్థుల శ్రేయస్సు కోసం భవిష్యత్తులో ఒక విద్యార్థి దేశంలో ఎక్కడున్నా సరే ఆ యూనిఫైడ్ ఐడి నెంబర్ ద్వారా అతను చదువుకున్న క్వాలిఫికేషన్ కానీ దేని బడిన సరే అతని యొక్క వివరాలను కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి పిల్లవాడికి బెనిఫిట్ అవుద్ది. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా స్కాలర్షిప్స్ కానీ ఇచ్చినా కానీ ఏదైనా సరే అకాడమిక్ లెవెల్లో పిల్లవాడి యొక్క పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ యొక్క ప్రతిభని బయట కోసం పెట్టేటువంటి ఎగ్జామ్స్లో వచ్చేటువంటి అన్నీ కూడా ఆ నెంబర్ పైన ఆధారపడుతుంది. కాబట్టి ఈ కొద్దిగా అంటే కొన్ని చోట్ల మనకి ఆధార్లు లేక లేదా పాత ఆధార్ నెంబర్లో కొంచెం సవరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు యూడైస్ లో కానీ ఆపార్లో కానీ బర్త్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డు రెండు అవసరం అవుతున్నాయి. రెండింటిలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు ఆధార్ కేంద్రాల చుట్టూ పరిగెట్టలేక సకాలంలో మీరు 16వ తారీఖు అంటే ఈ నెల 16వ తారీఖు జిల్లా కలెక్టర్ లాస్ట్ డేట్ ఇచ్చారు. దాని మీద తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు, ఆధార్ కార్డు కూడా అందుబాటులో ఉండట్లేదు. దీని పరిష్కారం ఎలా చేస్తారు? యాక్చువల్గా అండి దీన్ని మనం దసరా హాలిడేస్ నుంచి స్టార్ట్ చేసాం. దసరా హాలిడేస్లో మనం తల్లిదండ్రుల యొక్క కన్ఫర్మేషన్ తీసుకొని దసరా హాలిడేస్ తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి ప్రతి హెడ్ మాస్టర్ గారికి చెప్పడం జరిగింది జిల్లాలో అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్కి. అయితే ఇది సరిగా జరగలేదు. అందువల్లే ఈ చివరికి వచ్చేవాటికి కాస్త టెన్షన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అదే కనుక ఫస్ట్ నుంచి కనుక ప్రతి స్కూల్లో ప్రతి తల్లిదండ్రులతో కనుక ఈ విధంగా జరిగినట్లయితే ఇంత హరిబరి ఉండేది కాదు. ఏదైనా ఇంకా మిగిలిపోయి కొంచెం ఒత్తిడికి అంటే ఇంకా వర్క్ ఎక్కువ పెండింగ్ ఉంటే కలెక్టర్ని అడిగి కాస్త టైం యాక్షన్స్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో ఎంత పర్సెంటేజ్ జరిగిందని ఇంకెంత మిగిలింది? జిల్లాలో ఇప్పటి వరకు 1 to 10 క్లాస్ 75% అయిపోయిందండి. ఈ రోజుకి మిగిలింది 75% అయిపోయింది. మిగతా వర్క్ జరుగుతూ ఉంది. అంటే హై స్కూల్స్ లో మనకి కొంత ఎక్కువ పెండెన్సీ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలు కూడా ఎక్కువ మంది పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తారు కాబట్టి వాళ్ళ నామినల్ రోల్స్ కూడా సరిగా చూసుకోవాలి. ఆ దాంట్లో కాస్త లేట్ అవుతా ఉంది. సకాలంలో ఈ పథకం చేయకపోతే, నా పేరు నమోదు చేయకపోతే ప్రైవేట్ స్కూల్ ఏమున్నాయో వాటి గుర్తింపు రద్దు చేస్తామన్నంత తీవ్రమైన హెచ్చరిక ఎందుకు చేయవలసి వచ్చింది? సార్ ఇప్పుడు ఒక పని చేయించాలంటే మీద గడువు ఇస్తారు ప్రతిదానికి కూడా. దానిలోపు కనీసం చేయలేకపోతే అది ఏంటంటే కొన్ని స్కూల్స్ వాళ్ళు ఏంటంటే ఇదేదో మా పని కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల మరి హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి భవిష్యత్తు సంబంధించినటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకోకుండా ఇదేదో గవర్నమెంట్ పెట్టింది, ఇది మా సంబంధం లేదు, మేము చదువు చెప్తామని లెక్కలో కొన్ని స్కూల్స్ ఉంటా ఉన్నాయి. దానివల్ల మరి ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యూడైస్ వల్ల కేంద్ర ప్రభుత్వం పాఠశాలల పరిస్థితులు అంటే
టాయిలెట్స్ కానీ మరుగుదొడ్లు కానీ ఇటువంటి కుళాయిలు తాగునీరు ఎలా ఉన్నాయి, స్కూల్లో సంఖ్య ఎంత ఉంది, ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంతో పాటు ఆపారు. అంటే స్టూడెంట్కి అంటే తన విద్యార్థి పూర్తి అయిపోయినా సరే ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నం చేసినప్పుడు కూడా 12 సంఖ్యల ఐడి తెలుసుకునే నిమిత్తం ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా చక్కటి ప్రణాళిక. అయితే ప్రణాళిక కోసం ఎలాగ అడ్డంకులు ఎదురవుతాయో ప్రస్తుతం కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీటన్నిటిని అధిగమిస్తామని విద్యార్థుల భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళిక రచిస్తామని డిఈఓ రమేష్ గారు చెప్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా అదే పట్టుదలతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ అంటే ఆధార్ లింక్ చేశారు కాబట్టి బర్త్ సర్టిఫికెట్ లో కానీ ఈ లోపాలు సరిదిద్దేందుకు అవసరమైతే ప్రత్యేక ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంది తప్పించి విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడవద్దని డిఓ రమేష్ గారు భరోసా ఇస్తున్నారు. వీడి జర్నలిస్ట్ నదీం కందురాని, కాకినాడ.